యువత ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. భారత యువతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే బాగా జరుగుతున్నాయి. కానీ నేటి జంజీ అయితే యువత అంటే రాజకీయంగా చాలా చైతన్యవంతంగా ఉంది. కేవలం వ్యతిరేకత చేసే రాజకీయాలను వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఏ పార్టీ అయినా సరే, ఏ దేశ నాయకుడైనా సరే, దేశానికి ప్రత్యామ్నాయం కావాలంటే స్పష్టమైన విధానాలు ఉండాలి, అలాగే కార్యాచరణ ప్రణాళికలు చూపించాలి. కేవలం నినాదాలు, విమర్శలు అయితే సరిపోవు. యువత అడగాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి, అవేంటో నేను చెప్తాను. వెల్కమ్ టు ఓం. ఇప్పుడు మన యువత అంటే మన జంజీ ప్రభుత్వాన్ని అడగాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి, అవేంటో నేను చెప్తాను. ఉచిత విద్య, ఉద్యోగ హామీ. ఇప్పుడు మన దేశవ్యాప్తంగా ఉచిత విద్య, ఉద్యోగ హామీకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే లక్షలాది ఉద్యోగాలను ఎలా సృష్టిస్తారు? జాతీయ భద్రత, రక్షణ రంగానికి జీడీపీలో ఎంత శాతం ఖర్చు చేస్తున్నారు? చైనా, పాకిస్తాన్ సవాళ్ళని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? అక్రమ వలసల్ని అరికట్టేందుకు మీ కార్యాచరణ ఏంటి? ఆర్థిక వ్యవస్థ భారత్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు ఏ సంస్కరణలను తీసుకొస్తున్నారు? అలాగే రూపాయి విలువను బలోపేతం చేయడానికి మీ ప్రణాళిక ఏమిటి? డ్రగ్స్ మాఫియా, మారక ద్రవ్యాల మాఫియాని నిర్మూలించడానికి మీ రోడ్ మ్యాప్ ఏంటి? ప్రతిపక్షాల జవాబుదారీతనం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల వైఫల్యాలపై ఎన్నిసార్లు ప్రశ్నించారు? గ్రీన్ ఎనర్జీ, విద్యుత్ గ్రిడ్కి ఇబ్బంది కలగకుండా అడిషనల్ గా ఇంధనాన్ని ఎట్లా విస్తరిస్తారు? అలాగే ఫ్రీ బీస్ వర్సెస్ అభివృద్ధి, ఉచిత పథకాలతో పాటు మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు ఎలా సమకూరుస్తారు? అంతర్గత భద్రత, నక్సలిజం పైన మీ స్పష్టమైన విధానం ఏంటి? సైబర్ భద్రత, భారత విద్యుత్, బ్యాంకింగ్, అణు వ్యవస్థలను సైబర్ దాడుల నుంచి ఎలా రక్షిస్తారు? న్యాయ వ్యవస్థ సంస్కరణలు, అలాగే కోట్లాది పెండింగ్ కేసుల్ని తగ్గించడానికి ప్రణాళిక ఏంటి? అండ్ ఆల్సో వ్యవసాయం, ఎంఎస్పి విస్తరణ చేస్తారా? చేస్తే దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అలాగే కృత్రిమ మేధస్సు అంటే ఏఐ అన్నమాట. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే యువతకి మీరు ఏం పరిష్కారం చూపిస్తున్నారు? అండ్ విదేశీ వాణిజ్యము, రైతులు, చిన్న వ్యాపారులు నష్టపోకుండా అంతర్జాతీయ ఒప్పందాలు మీరు ఎలా కుదుర్చుకుంటున్నారు? దేశ యువతకు పిలుపు ఎలా ఇవ్వాలో తెలుసా? ఏ పార్టీ అయినా కేవలం విమర్శలే కాదు, స్పష్టమైన విధానాలు, ఆర్థిక లెక్కలు, జాతీయ భద్రత, ఉద్యోగాలు, విద్య, వ్యవసాయం, భవిష్యత్తు, సాంకేతికతలపై వారి యొక్క కార్యాచరణను అడగండి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడము ప్రతి యువకురాలి హక్కు. అవునా కాదు? క్వశ్చన్ చెయ్యాలి, కానీ ఇలా క్వశ్చన్ చేయాలి. ఫ్రెండ్స్, యాక్చువల్లీ యువత అడగాల్సిన క్వశ్చన్స్ ఇవే కదా. కానీ మేము యువకులము, మేము దేశాన్ని మారుస్తాము, మేము దేశంలో ఉన్న యువకులందరి మైండ్ సెట్ని చేంజ్ చేస్తాము అని వచ్చిన కాక్రోచ్లు వాళ్ళ రియాలిటీని ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. ఈ సిజేపీ పార్టీ ప్రెస్ మీట్లో ముగ్గురు స్పోక్స్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నిజంగా ఇండిపెండెంట్ పీపులా, లేక ఆల్రెడీ పొలిటికల్ ఎకోసిస్టంలో ఉన్న వాళ్ళ అనేది ఇప్పుడు అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఫస్ట్ అయితే సౌరవ్ దాస్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈయనైతే తనని తాను జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. కానీ క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే ఈయన ఆర్టికల్స్ బీజేపీ గవర్నమెంట్ని ఎక్కువ క్రిటిసైజ్ చేసే ప్లాట్ఫామ్లోనే ఉంటాయంట. అంతేకాదు, ప్రస్తుతము అతను రాస్తున్న బుక్ లో కూడా మోడీ గవర్నమెంట్ మీద స్ట్రాంగ్ క్రిటిసిజం ఉందని అయితే అంటున్నాడు. మరి అందుకే చాలా మంది ఇప్పుడైతే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారబ్బా. విషయానికి ఏంటంటే ఈయన ఇండిపెండెంట్ జర్నలిస్టా లేకపోతే పొలిటికల్ యాక్టివిస్టా అని చెప్పేసి. సర్లే, ఇప్పుడు మనం విజేత దహియా గురించి మాట్లాడతాం. సిజేపీ ఆయన్ని పొలిటికల్ రీసెర్చర్గా ఇంట్రడ్యూస్ అయితే చేసింది. కానీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి తెలుసా? ఈయన ధ్రువ్ రాఠీ వీడియోస్కి రీసెర్చ్, స్క్రిప్ట్ వర్క్ చేసిన వ్యక్తి. ఫొటోస్ కూడా ఉన్నాయి. అందుకే క్రిటిక్స్ ఇలా చెప్తున్నారు, ఇతను న్యూట్రల్ రీసెర్చర్ కంటే ఒక పర్టికులర్ ఐడియాలజీకి క్లోజ్గా ఉన్న పర్సన్ అని చెప్పేసి. ఇకపోతే అశుతోష్ రంకా, ఐఐటి కాన్పూర్, ఎల్ఎస్సి, ఎంసీ కిన్సే లాంటి బిగ్ క్రెడెన్షియల్స్ అయితే ఉన్నాయి. కానీ పబ్లిక్ రికార్డ్స్ ప్రకారం అయితే ఆ పార్టీ స్పోక్స్ పర్సన్గా కూడా పనిచేశారని అయితే చెప్తున్నారు. మరి అందుకే ఇప్పుడు మరో క్వశ్చన్ కూడా వస్తుంది. సిజేపీ నిజంగా ఇండిపెండెంట్ స్టూడెంట్స్ మూమెంటా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఫ్రెండ్స్, నేను మీకు చెప్పనా, ఈ రోజైతే అంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సిజేపీ చేసిన ప్రొటెస్ట్ దేశవ్యాప్తంగా ఇప్పుడైతే డిస్కషన్ అయితే అవుతుంది కదా. సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఢిల్లీ వచ్చి నేరుగా ప్రొటెస్ట్లో అయితే పాల్గొన్నారు. ఇంకా వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటో తెలుసా?
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇప్పుడు మొన్న నీట్ పరీక్షలు, ఈ లీకులు, విద్యార్థుల సమస్యలు అంటూ ఈ ఉద్యమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే, సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే చాలా పెద్ద ప్రశ్న అయితే అందరి మైండ్లో వస్తుంది. సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారని సిజేపీ చెబుతోంది, కాదు మనకు కూడా కనిపిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇన్స్టాగ్రామ్లో 22 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారబ్బా. అయితే జంతర్ మంతర్ గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అక్కడికి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ మీడియా అంతా వచ్చేసింది కదా. వాళ్ళ నివేదికల ప్రకారం అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు కేవలం వందల సంఖ్యలో మాత్రమే ఉన్నారంటే ఫ్యూ హండ్రెడ్ ప్రొటెస్టర్స్ అనేది వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే దీంతో సోషల్ మీడియాలో చాలా మంది ఒక్కటే ప్రశ్న అడుగుతారు, మరి 22 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే గ్రౌండ్ మీద క్రౌడ్ ఎందుకు తక్కువగా ఉంది అని. అవునా కదా? సరే, అయితే ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే ప్రొటెస్ట్ కోసం ఢిల్లీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 1000కి పైగా సిబ్బందిని మోహరించినట్లు నివేదికలు కూడా వచ్చాయి. అయితే సిజేపీ నాయకులు మాత్రం ఇది ట్రైలర్ మాత్రమే, అసలు ఉద్యమం ఇంకా ముందు ఉంది అని అయితే ప్రకటించారు. వెల్, గుడ్. మరోవైపు చూస్తే బీజేపీ వర్గాలు ఏమంటున్నాయో తెలుసా? దేశ యువత సమస్యలకు పరిష్కారాలు చెప్పకుండా కేవలం ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అది కూడా పాయింటే కదా మరి. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న మీకే. కోట్ల మంది ఫాలోవర్స్ ఉండడం ఒక నిజమైనటువంటి బలం, కానీ ఎన్నికలు, ఉద్యమాలు, ప్రజా మద్దతు అనేవి చివరికి గ్రౌండ్ మీదనే తేలుతాయి. ఈరోజు జంతర్ మంతర్ ప్రొటెస్ట్ని చూస్తే సిజేపీ బలం చూపించిందా, లేక సోషల్ మీడియా హైప్ ఎంత, గ్రౌండ్ రియాలిటీ ఎంత అన్న ప్రశ్నల్ని మరింత పెంచిందా? సరే, అయితే ఇంతకీ చదువు కావాలి, ఉద్యోగం కావాలి, బీజేపీ కూలిపోవాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ దిగిపోవాలి, కానీ మనకు సివిక్ సెన్స్ ఉండకూడదబ్బో. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ, చూడండి, ఇలాగా అంతా ప్రభుత్వమే చేయాలి, మనం మాత్రం తిని టైంకి ప్లేట్లు అట్లా పడేస్తాం. జంజీ కదా, డస్ట్బిన్లో వేయాలంటే లేజీ, బికాస్ కాక్రోచ్ అంటే లేజీ అంటే కాక్రోచ్ వర్క్ ఓన్లీ సోషల్ మీడియాలో ఇట్లా స్వైప్ చేసుకుంటూ ఉండడమే. అది సంగతి. ఇక అభిప్రాయం ఏంటో మీరే తెలియచేయండి మన కామెంట్స్లో.